హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు మటన్ బోన్స్తో పాయ అంటే షేర్వా చూపిస్తున్నా అండి. నేను దీనికి పావు కేజీ మటన్ బోన్స్, 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా అయితే తీసుకున్నా. ఉల్లిపాయలు టమాటా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకొని పసుపు ఉల్లిపాయలు వేసి బాగా వేయించేసుకోండి. అవి వేగిపోయిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసేయండి. ఈ టమాటా ఉల్లిపాయలు కూడా 2 నిమిషాలు మూత పెట్టేయండి, వేగిపోతాయి. ఇవి వేగిన తర్వాత మళ్ళీ కలుపుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కలిపి మూత పెట్టి, ఇప్పుడు మూత తీసిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ బోన్స్ కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోండి. ఇప్పుడైతే గ్రేవీకి నేను ప్రిపేర్ చేస్తున్నా అండి. 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ నువ్వులు, 2 జీడిపప్పులు, 1 టమాటా కలిపి నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మటన్ బోన్స్లో వాటర్ అంతా దిగిన తర్వాత 1 స్పూనున్నర కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక పెద్ద గ్లాసుడు వాటర్ పోసుకోండి. ఇవైతే 6 విజిల్స్ వచ్చే వరకు విజిల్ వేయించుకోండి. మటన్ బోన్స్ అయితే మెత్తగా ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత ప్రెషర్ కూడా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకుంటే చూస్తున్నారు కదా, కర్రీ ఇలా అయింది కదా. ఇప్పుడు దీంట్లో గ్రేవీ యాడ్ చేసేయండి. దాంట్లో ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. అలానే కొత్తిమీర కరివేపాకు వేసేసి బాగా కలుపుకోండి. ఇదైతే కొంచెం సూప్ లానే ఉండాలి కదా, బాగా గ్రేవీలా దగ్గరకు అయిపోకూడదు. ఇలా అయింది కదా, చూడండి, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు.